హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోరుకుంటూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5న గన్నవరంలో నిర్వహించనున్నట్లు భారీ బహిరంగ సభలో ప్రతి ఒక్క హిందువు పాల్గొని విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ కోరారు. శుక్రవారం ఏలూరులోని వేణుగోపాల స్వామి గుడి వద్ద హైందవ శంఖారావం సభ గురించి ప్రజల్లో చైతన్యం కోసం జిల్లా వ్యాప్తంగా ప్రచారానికి గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఏర్పాటు చేసిన 2 హైందవ శంఖారావం ప్రచార రథాలను తనికెళ్ల సత్య రవికుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 25 లక్షల కుటుంబాలను నేరుగా కలవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని, అన్ని గ్రామ పంచాయతీలకు గ్రామాలకు విహెచ్పి కార్యకర్తలు ప్రత్యక్షంగా వెళ్లి హైందవ శంఖారావం గురించి ప్రచారం చేయడం, అలాగే ఆన్లైన్లలో 1 కోటి మంది మద్దతు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. దేవాలయ వ్యవస్థ ప్రక్షాళనే ప్రధాన లక్ష్యంగా జాతీయ ఉద్యమంలో భాగంగా హిందూ సమాజం ఆకాంక్షలను వ్యక్తపరిచేందుకు దేశంలో మొదటి కార్యక్రమంగా 2025 జనవరి 5న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో హైందవ శంఖారావం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గారపాటి సీతారామాంజనేయ చౌదరి, హైందవ శంఖారావం జిల్లా కన్వీనర్ కస్తూరి సూర్యప్రకాష్, హైందవ శంఖారావం జిల్లా కో కన్వీనర్ మేడిశెట్టి పాములు, జిల్లా నిధి సేకరణ ప్రముఖ్ కట్నేని కృష్ణప్రసాద్, గాది రాంబాబు, పలువురు విహెచ్పి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి మహోద్యమాన్ని జాతీయ స్థాయిలో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో తొలి భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నది. 2025 జనవరి 5వ తేదీ విజయవాడలో హైందవ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ యొక్క ఉద్దేశము హిందూ దేవాలయాలకి ప్రభుత్వాల కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ధార్మిక వ్యవస్థగా అప్పగించాలనే విధంగా డిమాండ్ చేస్తూ ఆ విధమైన చట్ట సవరణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో రావాలని ఈ సభను నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఈరోజు మన ఏలూరులో తపనా ఫౌండేషన్ సహకారంతో గ్రామాల్లోనూ కూడా ఈ ప్రచార రథాలను తిప్పడం కోసం ఈరోజు మనం ప్రచార రథాలను ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇవి పశ్చిమ గోదావరిలో ప్రతి గ్రామానికి వెళతాయి. ఈరోజు ఒకటి చట్ట సవరణ చేయడము, ఈలోగా చేయవలసినటువంటి నిర్ణయాలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏ దేవాలయాల్లో అన్యమతస్తులు ఉద్యోగులుగా కానీ వ్యాపారులుగా కానీ ఉండకుండా చూడాలని, రాజకీయ ప్రమేయం ఉన్న వ్యక్తులెవరూ ట్రస్ట్ బోర్డుల్లో లేకుండా చూడాలని, ఆ దేవాలయాల నిర్వహణని ఒక వ్యాపార కేంద్రం చేయొద్దని ఒక శ్రద్ధా కేంద్రంగా దేవాలయాల నిర్వహణ చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ ఒక ధార్మిక వ్యవస్థకి హిందూ దేవాలయాలను అప్పగించాలని ఈ మహోద్యమం ప్రారంభమైంది. 25 లక్షల హిందూ కుటుంబాలను కలుస్తున్నాం. 1 కోటి మంది మద్దతు తీసుకుంటున్నాం. లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. కాబట్టి జనవరి 5న జరిగే ఈ బహిరంగ సభలో ప్రతి హిందువు వచ్చి పాల్గొవాలని కోరుతున్నాం. జై శ్రీరామ్.